Dear students, డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్కి వచ్చేసరికి లైఫ్ స్కిల్స్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఈ కేటగిరీలో లైఫ్ స్కిల్స్ కేటగిరీకి వచ్చేసరికి మనం ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసిటి గురించి మనం స్టడీ చేయడం జరుగుతుంది. సెకండ్ సెమిస్టర్లో ఐసిటికి సంబంధించి సిలబస్, దాంట్లో ఉండేటువంటి టాపిక్స్ ఏంటి, నెక్స్ట్ ఇది ఎన్ని మార్కులకు ఉంటుంది, డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎంతసేపు ఉంటుంది అనే దాని గురించి ఈ ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్లో మనం నేర్చుకున్నాము. సో దీంట్లో మనకి సిలబస్ ఏమేంటి ఉంది అనేటువంటిది మీకు నేను చెప్పడం జరుగుతుంది. నౌ I will detailedly explain you about the syllabus of information and communication technology. This is an introduction class. In this, coming to first unit, the concept is depend upon the fundamentals of internet. Unit 1 లో వచ్చేసరికి మనకి ఇంటర్నెట్ ఇంకా దాంట్లో సంబంధించిన ఫండమెంటల్స్ గురించి మనం నేర్చుకోవడం జరుగుతుంటుంది. ఇంటర్నెట్, వాట్ ఈస్ ఇంటర్నెట్, ఇంటర్నెట్ అప్లికేషన్స్ ఏమేంటి ఉన్నాయి, నెక్స్ట్ ఇంటర్నెట్ అడ్రసెసింగ్ అంటే ఏంటి, వాటి గురించి విషయాలు తెలుసుకోవడం దీంట్లో జరుగుతుంది. అంటే అసలు ఇంటర్నెట్ అంటే ఏంటి, దీనికంటే ముందుగా నెట్వర్కింగ్ అంటే ఏంటి, దాని గురించి కూడా యూనిట్ వల్ల మనం నేర్చుకోవడం జరుగుతుంది. తర్వాత వెబ్సైట్ అడ్రస్ని మనం ఏ విధంగా టైప్ చేయాలి, నెక్స్ట్ యూఆర్ఎల్ అంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్, సో యూఆర్ఎల్ టైప్ చేయాలి. దీంట్లో మనం ఇంటర్నెట్లో మనకు కావాల్సినటువంటి వెబ్ అడ్రస్ని ఏ విధంగా టైప్ చేసి మనకు కావాల్సిన వెబ్సైట్ని బ్రౌజ్ చేసుకుంటాం, అసలు బ్రౌజర్ అంటే ఏంటి, మనకి తెలిసినటువంటి బ్రౌజర్స్ ఏంటి, మనకి సిస్టంలో ఉండేటువంటి బ్రౌజర్స్ ఏమేంటి ఉన్నాయి, నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రౌజర్స్ ఏమేమి మార్కెట్లో ఉపయోగిస్తున్నాము వాటి గురించి నేర్చుకుంటాం. అంతేకాకుండా సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ అయినటువంటి ట్విట్టర్ కానీ, ఫేస్బుక్, స్కైప్, యాహూ, యూట్యూబ్, వాట్సాప్, ఇప్పుడు మనకు ఆన్లైన్ వెబ్ క్లాస్ అవి జరుగుతున్నాయి. అంతేకాకుండా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్స్ ట్విట్టర్ ద్వారా అది మనం ట్వీట్ చేస్తుంటాం. సో దాని గురించి, నెక్స్ట్ ఫేస్బుక్ గురించి అయితే మనం చెప్పక్కర్లేదు, చాలా ఎక్కువ ప్రాక్టీస్ చేసి ఉంటాం. సో దాని గురించి టెక్నికల్ అప్లికేషన్స్ దీంట్లో. స్కైప్ అంటే మనకి ఆన్లైన్ జూమ్ మీటింగ్స్ కానీ మీటింగ్స్ ఉంటాయి కనుక అవి ఏ విధంగా కండక్ట్ చేస్తాం, వాటిలో సెర్చ్ ఏమిటి ఉంటాయి, వాటిలో ఉండే ప్రాపర్టీస్ ఏంటి, ఇదంతా కూడా మనం యూనిట్ 1 లో నేర్చుకుంటాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ యూనిట్ 2 వచ్చేసరికి ఈమెయిల్. సో ఈ రోజు అంతా మనకి పేపర్లెస్ ట్రాన్సాక్షన్స్ చేస్తాం, మనకు అందరికీ తెలుసు. వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ యూ మే ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్, ఒక పర్సన్ నుంచి వేరే పర్సన్కి ఏదైనా డేటా ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే మోస్ట్ ప్రాబబ్లీ మనం వాట్సాప్ ఉపయోగిస్తాం. కానీ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే కనుక ప్రతి వాళ్ళు కూడా మెయిల్ అడ్రస్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఈమెయిల్ అంటాం దాన్ని. ఆ ఈమెయిల్ అడ్రస్ ద్వారా మనం మనకు సంబంధించిన రెజ్యూమ్స్ కానీ, లెటర్స్ కానీ, రిప్రజెంటేషన్స్ కానీ, ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఈమెయిల్ ద్వారా పంపించుకోవడం. అసలు ఈమెయిల్ అంటే ఏంటి, ఈమెయిల్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏమేంటి ఉన్నాయి, అసలు ఈమెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఈమెయిల్ అడ్రస్ యొక్క ఫార్మేట్ ఎలా ఉంటుంది, దాంట్లో ఉపయోగించే డొమైన్ నేమ్స్ అంటే ఏంటి, మెయిల్ ప్రొవైడర్స్ ఎవరున్నారు, సో మెసేజ్ కాంపోజిషన్ ఎలా క్రియేట్ చేయాలి, ఈమెయిల్ మెసేజ్లో ఏమైనా స్టెప్స్ ఉంటాయి, దాంట్లో కాంపోనెంట్స్ ఏమేంటి ఉంటాయి, దాని గురించి మనం నేర్చుకుంటాం. అంతేకాకుండా వెరీ వెరీ ఇంపార్టెంట్ జీ సూట్ అంటే ఈ రోజుని మనం ఏదైనా డేటా స్టోర్ చేసుకోవాలంటే కనుక మెమరీ కార్డ్స్ కానీ, లేకపోతే పెన్ డ్రైవ్స్ కానీ, సిడీస్ కానీ ఉపయోగించవలసిన అవసరం లేదు. గూగుల్ కూడా మనకి డ్రైవ్ ప్రొవైడ్ చేస్తాడు. సో మన మెయిల్ ఐడి అకౌంట్ క్రియేట్ చేసుకుని దాని ద్వారా గూగుల్ డ్రైవ్ అనేటువంటి ఒక ఫీచర్ ద్వారా మనకు సంబంధించిన ఫైల్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కానీ, మెటీరియల్స్ కానీ ఈ గూగుల్ డ్రైవ్ ఎలా స్టోర్ చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా యూజర్స్ నుంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం కోసం గూగుల్ స్ప్రెడ్షీట్స్, గూగుల్ స్లైడ్స్, గూగుల్ ఫామ్స్ని ఈ రోజుని ఎక్కువ తయారు చేస్తున్నారు. ఒక కంపెనీ తన యొక్క ప్రొడక్ట్కి సంబంధించి కానీ, లేదా ఆ కంపెనీకి సంబంధించిన ఫీడ్బ్యాక్ కానీ ఒక ఫామ్ లింక్ కూడా మనకు పంపిస్తారు. మనకి కూడా బీఎస్సీ వాళ్ళకి నేను గూగుల్ ఫామ్ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుండేది. అంటే క్వశ్చనరీస్ ఉంటాయి అన్నమాట. క్వశ్చనరీస్ అంటే సింగిల్ లైన్ ఆర్ 2 లైన్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అరౌండ్ 10 క్వశ్చన్స్ 15 క్వశ్చన్స్ ఒక ఫామ్ అనేటువంటిది లింక్ మీకు పంపించడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా ఆ ఫామ్ క్లిక్ చేసి
దాంట్లో డేటా ఇన్పుట్ ఇచ్చి సబ్మిట్ కొడితే ఆ డేటా అంతా కూడా ఎవరైతే సెండర్ ఉన్నారో ఆ సెంటర్కి సంబంధించి గూగుల్ డ్రైవ్లోకి వెళ్ళిపోతుంది. సో గూగుల్ షీట్స్ అంటే స్ప్రెడ్ షీట్స్ అనమాట, ఆన్లైన్ స్ప్రెడ్ షీట్. ఈ గూగుల్ షీట్ అని అందరూ షేర్ చేసుకోవచ్చు. అంటే ఒక హైయర్ అఫీషియల్, ఒక హైయర్ ఆర్గనైజేషన్లో వాళ్ళ లోయర్ బ్రాంచెస్లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా గ్యాదర్ చేయాలంటే paperless communication, just they send this spreadsheet and gather the feedback or information or updated reports of a particular persons or employees or organizational behavior to take the decisions by the company. ఒక కంపెనీ తను తీసుకున్నటువంటి డెసిషన్స్ ని ఆ బ్రాంచెస్ ద్వారా గ్యాదర్ చేసి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లో వితౌట్ మూవింగ్ ఫ్రమ్ వన్ సైడ్ టు అదర్ సైడ్, మనం ఒక చోట నుంచి ఇంకో చోట నుంచి మూవ్ అవ్వక్కర్ లేకుండా మన లొకేషన్స్ నుంచే మనం డేటాను షేర్ చేసి సెంట్రలైజ్డ్ మేనర్ లో డేటాను మెయింటైన్ చేయడం ఏ విధంగా అనేటువంటిది గూగుల్ షీట్స్ ద్వారా, స్ప్రెడ్ షీట్ ద్వారా ఏ విధంగా క్రియేట్ చేయాలి దీంట్లో మనం జీ సూట్ లో తెలుసుకుంటాం. అండ్ కమింగ్ టు నెక్స్ట్ వన్ ఈజ్ యూనిట్ 3, ద సెక్యూరిటీ ఫర్ ది ఇంటర్నెట్స్. ఈ రోజున ఇంటర్నెట్ లో ప్రతి ఒక్కరు కూడా పీసీ ద్వారా అయితే మొబైల్ ద్వారా అయితే మనం నెట్ ని యాక్సెస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో మాల్వేర్స్ ఉంటుంటాయి, వైరసెస్ ఉంటుంటాయి, థ్రెడ్స్ ఉంటుంటాయి. ఈ థ్రెడ్స్ ని, మాల్వేర్స్ ని, లేకపోతే వైరస్ ని ఏ విధంగా మనం హ్యాండిల్ చేయాలి, అవి ఏ విధంగా మన ఫోన్స్ లో కానీ పీసీలో కానీ రాకుండా ఏ విధంగా రెక్టిఫికేషన్ చేసుకోవాలి, దానికి ఉపయోగించే టెక్నిక్స్ అంటే వాటిలో ఫైర్ వాల్స్ అంటాం. ఈ ఫైర్ వాల్స్ కానీ యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ కానీ ఎలాగా మనం హ్యాండిల్ చేయాలి. నెక్స్ట్ ప్రొవైడింగ్ డిజిటల్ సిగ్నేచర్స్. ఈ రోజు పేపర్లెస్ కమ్యూనికేషన్. సో ఒక హైయర్ అఫీషియల్ లోయర్ అఫీషియల్ దగ్గరికి ఏదైనా డాక్యుమెంటేషన్ పంపించినప్పుడు డిజిటల్ సిగ్నేచర్స్ ని అటాచ్ చేసి పంపించడం కానీ. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ డిజిటల్ ఇనిషియేటివ్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్. ఈ రోజుని షేరింగ్ ఆఫ్ సబ్జెక్ట్, షేరింగ్ ఆఫ్ కాన్సెప్ట్. ఎక్స్పర్ట్స్ ఉంటుంటారు. ఈ రోజు మనకు తెలియనటువంటి టాపిక్స్ ని కానీ, తెలియనటువంటి ఇష్యూస్ ని కానీ, లేదా తెలియనటువంటి ప్రాబ్లమ్స్ ని కానీ, సొల్యూషన్స్ ని ఈరోజు మనం ఎక్కడి నుంచైనా గూగుల్ ద్వారా మనం గ్యాదర్ చేయొచ్చు. దానికోసం అని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే మనకి స్వయం అని చెప్పి, స్వయం ప్రభా అని చెప్పి ఆ నేషనల్ అకాడమిక్ డిపాజిటరీ అంటే ఈ లైబ్రరీస్ అనమాట. వితౌట్ గోయింగ్ టు పర్టికులర్ లైబ్రరీ యూ కెన్ గ్యాదర్ వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ యూ రిక్వైర్, వెదర్ ఇట్ ఈస్ మేనేజ్మెంట్ స్టడీస్ ఆర్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్, whatever there may be. If you have any practical doubts, you may gather from a particular books or series. ఆ బుక్ సిరీస్ నుంచి కానీ, బుక్స్ నుంచి కానీ, లేదా ఆన్లైన్ డెమాన్స్ట్రేషన్ చేయబడినటువంటి వెబ్ క్లాస్ ద్వారా కానీ మనకు కావాల్సిన సబ్జెక్ట్ మనం మన ఇంటి దగ్గర ఉండే లేదా మనం ఉన్నటువంటి లొకేషన్ లోనే డిజిటలైజ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం ఎలాగా, ఇవన్నీ కూడా మనకి యూనిట్ 3లో ప్రొడ్యూస్ చేయడం జరిగింది అనమాట. సో ద మెయిన్ కాన్సెప్ట్ బిహైండ్ టు ఇంట్రడ్యూస్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇన్ సెమిస్టర్ 2 ఈజ్ టు ప్రొవైడింగ్ an extra curriculum and extra add-on information to students, every students, both computer students and non-computer students, to gather the information about the computers and the technology now trending and the features we are sharing towards internet. That is how the video classes are going on, how the other video classes to share in our mobiles. So ee exposure ni create cheyadam kosam manaki ఈ యూజీ అకాడమిక్స్ లో సెమిస్టర్ 2 కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసిటి అని చెప్పి ఈ లెర్నింగ్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ కింద ఒక సబ్జెక్ట్ ని మనకి యాడ్ చేయడం జరిగింది. సో అండ్ నెక్స్ట్ క్లాసెస్ ఫర్దర్లీ వి గో త్రూ యూనిట్ బై యూనిట్ అండ్ టాపిక్ బై టాపిక్ along with the material web classes. I think you are well known and familiar with the 3 units which are coming demonstrations. So I request you follow accurately. Whether if you have any doubts, please put a comments on the video link. Thank you, first PSC and first BCom semester 2 students, and wish you all the best. Thank you very much.